వైసీపీకి సేవలు అందించడానికి ఐపాక్ టీం మళ్ళీ వస్తుంది. ఇప్పటికే చిన్న చిన్న పనుల్ని ఆ సంస్థ వైసీపీకి చేసి పెడుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఐపాక్ టీం పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో వైసీపీ బొక్క బోర్లా పడిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ఐపాక్ టీం సాప చుట్టేస్తుందని, ఇక ఆంధ్ర వైపు రాదని అంతా అనుకున్నారు. కానీ అలా జరగడం లేదు. త్వరలో ఐపాక్ టీం పూర్తి స్థాయిలో వైసీపీ తరపున రంగంలోకి దిగనుంది. ఇప్పటికే వైసీపీ నిర్మాణంలో అధ్యక్షుడికి సలహాదారుడిగా ఆళ్ల మోహన్ సాయిదత్ నియమితులైన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నంతకాలం పార్టీని జగన్ గాలి కొదిలేశారు. సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా నియమించుకున్న వాలంటీర్లే తనకు ఎన్నికల్లో పనిచేసి పెడతారని జగన్ ఆశించారు. జగన్ అనుకున్నవేవి ఎన్నికల్లో పనిచేయలేదు. తాను అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తారని చంద్రబాబు ఉగాది పర్వదినం నాడు ప్రకటించారు. దీంతో వాలంటీర్లలో చాలామంది అటువైపు మొగ్గు చూపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అసలు వాళ్ళ గురించి పట్టించుకునే పాలకులే లేరు. రాజకీయంగా వాలంటీర్లతో వైసీపీ దెబ్బతిన్నదని, అలాంటి వాళ్ళు తమకెందుకు అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి హామీ ఇచ్చారు కదా అని ప్రశ్నిస్తే ఎన్నికల్లో ఎన్నెన్నో చెబుతుంటాం, అవన్నీ అమలవుతాయని ఎలా అనుకుంటారని ఎదురు ప్రశ్న కూడా వేస్తున్నారు. వాలంటీర్లతో జనానికి మంచి సంగతి పక్కన పెడితే తాము రాజకీయంగా దెబ్బతిన్నామని వైసీపీ నేతలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నిర్మాణం లేకుండా పోయింది. ఇప్పటికే వైసీపీ సభ్యత్వంపై దృష్టి పెట్టలేదు. ఈ నేపథ్యంలో ఐపాక్ టీం మళ్ళీ వైసీపీ తరపున పనిచేయడానికి వస్తుంది. గత 5 ఏళ్లలో ఐపాక్ చెప్పింది ఏదీ జరగలేదని తెలుసు. అయినప్పటికీ ఏమి ఆశించి ఆ టీంను మళ్ళీ తెప్పించుకుంటున్నారో అది జగన్కే తెలియాలి.